శ్రీధర్ రెడ్డి గారు, మీరు చూస్తుంటారు ఈరోజు టీడీపీ రిలీజ్ చేసినటువంటి అచ్చోసినటువంటి ఒక పుస్తకాన్ని. ఏం చెప్తారు దానిపైన? ఈశ్వర్ గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని చెప్పి చెప్తారు. 10 మందికి మన దగ్గర ఏముంది అని చెప్పి చెప్పడం కోసం ప్రతి ఒక్క మేనిఫెస్టో పేపర్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కింద గ్రామ సచివాలయం దగ్గర నుంచి పంచాయతీ ఆఫీస్ నుంచి సెక్రటరియట్ లో తను కూర్చునే ఆఫీస్ వరకు ప్రతి ఒక్క చోట లామినేషన్ వేసి ప్రింట్ వేసి అతికించి పెట్టారు గోడలకి. తెలుగుదేశం ఒక మేనిఫెస్టోని ఒక బూత్ పత్రిక లాగా దాచుకుంటుంది. ఎందుకోసమంటే మనం చిన్నపిల్లలు కానీ లేకపోతే ఆ బూత్ పత్రికలు ఎట్లా దాస్తారో వాళ్ళు కూడా తెలుగుదేశం మేనిఫెస్టోని అలాగే దాచిపెట్టుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కావాలంటే నేను ఒక 1000 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. తర్వాత 1999లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. గెలిచారు. ఆ టైంలో గెలుస్తూ ఆయన ఏం చెప్పారంటే 33.5% చట్టసభలలో మహిళల కోసం సీట్లు ఇవ్వాలి అని చెప్పి పోరాడతామని చెప్పారు. నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, 99 నుంచి 2004 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రపంచం బ్యాంకులో, యునైటెడ్ ఆర్గనైజేషన్లో నేను చక్రాలు తిప్పా, సైకిల్ టైర్లు తిప్పానని చెప్తారు కదా, ఎప్పుడైనా ఒక్కసారి దీని మీద మాట్లాడారా? తర్వాత 1994 తర్వాత 95లో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ప్రధానంగా ఎన్ రామారావు గారు 3 హామీలు ఇచ్చారు. ఒకటి మద్య నిషేధం, 2 రూపాయల బియ్యం, మూడోది వచ్చేసి 50 రూపాయలకే హార్స్ పవర్ అని చెప్పారు. 50 రూపాయల హార్స్ పవర్ ని 350 చేశారు, 2 రూపాయల రైస్ ని 530 చేశారు, మద్య నిషేధాన్ని తొంగలో దొక్కారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఒక నిబద్ధత లేదు, ఇంకొక ఇది లేదండి. నేను స్ట్రైట్ గా డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల నుంచి ఆయనే కదా ప్రతిపక్ష నాయకుడు, 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బతికే ఉంది కదా, చచ్చిపోలేదు కదా. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు, మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీలు అమలు చేయట్లేదు అని చెప్పి ఏ రోజైనా ధర్నా చేశాడా? ఎందుకు చేయలేకపోతున్నారు ధర్నా? గుడ్ పాయింట్. అసలు వాళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నారు, నేను ఇచ్చిన హామీ ఇది, నేను ప్రజలకు నెరవేర్చిన హామీ ఇది, నేను ప్రామిస్ చేసింది ఇది, మీరు నా ప్రభుత్వంలో మంచి జరిగింది అని మీకు నమ్మకం ఉంటేనే, మంచి జరిగింది అని మీరు నమ్మితేనే నాకు ఓటేయండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మళ్ళీ నా పాలన తెస్తా, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చానప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తాను, చేస్తాను ఖచ్చితంగా, నన్ను నమ్మండి అని ఎందుకు చెప్పట్లేదు? అదే పాలన తీసుకొస్తానని ఎందుకు చెప్పట్లేదు? తర్వాత ఇంకొకటి చెప్తున్నానండి, ఇక్కడ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని చెప్పి ఒక సామెత ఉంటుందండి. సో చంద్రబాబు నాయుడు గారు 5400 అంటారు, సారీ లోకేష్ 5400 అంటాడు, చంద్రబాబు నాయుడు 40,000 అంటాడు. నేను ఇక్కడ ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇసుక తీసుకెళ్లి ఎవరైనా దాచుకుంటారా? ఇసుక తీసుకొస్తే ఖచ్చితంగా అదే రేషియోలో సిమెంట్ బిజినెస్ జరుగుతుంది, అదే రేషియోలో స్టీల్ బిజినెస్ జరుగుతుంది, అదే రేషియోలో ఇళ్ళ కన్స్ట్రక్షన్ అని జరుగుతుంది. ఆ లెక్కన రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఆ లెక్కన బిజినెస్ పెరుగుతుంది కదా. 40,000 కోట్ల రూపాయలు జగన్ దోచుకున్నాడనే నమ్ముదాం కాసేపు. అంటే దాదాపు ఒక 50-60 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగి ఉండాలి కదా ఈ కన్స్ట్రక్షన్ ఏరియాలో. డిడ్ యు గెట్ మై పాయింట్? కరెక్ట్ పాయింట్ సార్. ఇక్కడ వీళ్ళు మాట్లాడేదానికి ఒకదానికి ఉండదండి. ఇందాక మీరు చెప్తా ఉన్నప్పుడు నేను ఒకటి క్లియర్ గా చూశాను, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి. అక్కడ అచ్చెన్నాయుడు గారు టెక్కిలి నియోజకవర్గానికి ఏం చేస్తానని కూడా 2014లో చాలా హామీలు ఇచ్చారు. అందుట్లో ప్రధానంగా వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కేంద్రంలో పార్లమెంట్ లో ఉన్నారు, కలిసి కాపురం చేశారు బీజేపీతో. అట్ ద సేమ్ టైం అచ్చెన్నాయుడు గారు మంత్రిగా 5 ఏళ్ల పాటు ఉన్నారు. ఏ రోజైనా కానీ ఉద్దానం ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేశారా? సొంత జిల్లా
శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడిని కానీ ఎర్రన్నాయుడిని కానీ ఆయన కొడుకుని కానీ నెత్తిని పెట్టుకొని ప్రజలు గత 30 ఏళ్ల నుంచి నెత్తిని పెట్టుకొని తిప్పుతున్నారు. ఏ రోజైనా కానీ అచ్చెన్నాయుడు కానీ ఒక్క మాట మాట్లాడా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కనీసం మున్సిపాలిటీ చేయలేదు. కుప్పం నుండి 35 సంవత్సరాల ఎమ్మెల్యే. సో వీళ్ళు మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ గురించి లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కుప్పంలో 1,00,000 మెజారిటీతో గెలిపించాలి సార్ అంటున్నారు చంద్రబాబు. ఒక్క నిమిషం అండి. 2009 కంటే 2014కి ఓట్లు ఎక్కువ పెరిగినాయి. ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు పెరిగింది కొత్త ఓటర్లు వచ్చి యాడ్ అవటం వలన. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు దొంగోట్లు యాడ్ చేసుకోవటం వలన కూడా 2014లో కుప్పంలో 2009 మీద దాదాపు 47,000 ఓట్లు పెరిగినాయి. ఈ 47,000 ఓట్లు పెరిగినా కానీ కొత్త జనరేషన్ చంద్రబాబు నమ్మలేదు. వేసిన దొంగ ఓట్లు కూడా కలుపుకొని 2009 కంటే 2014లో మెజారిటీ తగ్గింది. 2014 కంటే 2019కి 27,000 ఓట్లు మళ్ళీ పెరిగినాయి. ఆ పెరిగిన తర్వాత కూడా ఫస్ట్ 2 రౌండ్లలో నెగిటివ్ మెజారిటీ వచ్చింది. అంటే ఆధిక్యత లేదు, ప్రత్యధిక ఆధిక్యత ఉంది. అండ్ 2014 కంటే 2019లో మెజారిటీలు తగ్గినాయి. చంద్రబాబు నాయుడు అనే మనిషికి కుప్పంలో ఎలాంటి స్టేక్ లేదు అని చెప్పి, నాన్ లోకల్ అని చెప్పి, కనీసం CMRF ని అడ్రస్ చేసే వాళ్ళు లేరని చెప్పి, 35 సంవత్సరాల నుంచి కనీసం ఒక సెంటు స్థలం ఇల్లు ఒక్కడికి పంచలేదని చెప్పి ప్రజల్లో వచ్చిన బాధని చూసిన తర్వాత భరత్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడో, క్యాండిడేట్ గా ఉన్న ప్రొజెక్ట్ అవుతున్నారో, ఆయన దాదాపు 28,000 ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఇక్కడ లోకల్ మనిషిని, నేను ఇల్లు కట్టుకుంటాననే స్థితికి వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న మేనిఫెస్టో లేకపోతే ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రామిసెస్ ఒక ఉదాహరణ. గతంలో ఎప్పుడైనా కానీ 89 నుంచి 2019 వరకు ఏ టర్మ్ లో కూడా, ఏ 5 సంవత్సరాల్లో కూడా కనీసం 10 రోజులు కూడా, పట్టుమని 10 రోజులు కూడా, అంటే 5 సంవత్సరాలు దాదాపు 1700 రోజులు ఉంటాయి. ఈ 1700 రోజుల్లో కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒక్క 10 రోజులు 15 రోజులు మించి కుప్పంలో వెళ్ళని మనిషి ఈసారి గత 3 సంవత్సరాల నుంచి 85 రోజులు తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఆయన కాకుండా లోకేష్ వెళ్ళాడు, భువనేశ్వర్ గారు వెళ్ళారు. వీళ్ళందరూ కూడా వెళ్ళారంటేనే ఆయనకి ఎంత ఇబ్బందిగా ఉంది, ఆయన ప్రజలు ఎంత ఎదురు తిరుగుతున్నారు అనేది ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు ఒక పాయింట్ యాడ్ చేస్తాను శ్రీధర్ గారు. నేను పులివెందుల నుంచి కుప్పం వరకు ఒక టూర్ పెట్టుకుని వెళ్ళాను. పులివెందుల్లో రోడ్లు అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కుప్పంలో ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. కుప్పం ఊళ్ళో ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి వెళ్ళటానికి రోడ్డే సరిగా లేదండి. ఎంత అధ్వానంగా ఉందంటే ఈయన దేశంలో రోడ్లు బాగలేదు అబద్ధాలు చెబుతారు. తన సొంత నియోజకవర్గంలో రోడ్లు వేయించుకోవాలి. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇట్లా ఉన్నాయంటే ఏమనండి ఆయన పట్టించుకోలేదండి, చంద్రబాబు గారు పట్టించుకోలేదండి. రింగ్ రోడ్ వేస్తా అన్నారు, వేయలేదండి. ఇగో ఏదో కాలనీకి తీసుకెళ్లారు, అంత అధ్వానం. అలాగే ఇందాక మీరు చెప్పినట్లు జగన్ గారి హయాంలో కొన్ని 100 ఇళ్లు కట్టిన ఇల్లు స్వయంగా చూసి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఖచ్చితంగా నేను కుప్పంలోనే పోటీ చేస్తాను, మళ్ళీ గెలుస్తాను అని చెప్పలేక నానా దిక్కులు చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కమింగ్ బ్యాక్ టు పులివెందుల, రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా పులివెందులకి 100 కోట్ల రూపాయలు కాదు కదా, 10 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేయాలంటే చంద్రబాబు నాయుడు కనా కష్టంగా ఉండేది. అప్పుడు ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రులు కూడా రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఎలాంటి కార్యక్రమం చేయించేవాళ్ళు కాదు. 2004 నుంచి 2009 మధ్యలో కేవలం 5 సంవత్సరాల్లో పులివెందులకు రింగ్ రోడ్ వచ్చింది, JNTU వచ్చింది, తర్వాత అనేక కంపెనీలు వచ్చినాయి. జగన్ గారు ఈ 4.5 సంవత్సరాల్లో మళ్ళీ అక్కడ శిల్పారామం తీసుకొచ్చారు, స్పోర్ట్స్ అకాడమీ తీసుకొచ్చారు, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొచ్చారు, MSME పార్క్ ఒకటి రీసెంట్ గా శాంక్షన్ అయింది ఒక 35 ఎకరాల్లో, బనానా క్లస్టర్ తీసుకొచ్చారు. సో అక్కడ ఈ గత 10 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2024 వరకు గత 20 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కనుక మనం చూస్తే ఇవాళ రోజున హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బనానా ఇన్ ఇండియా
జరుగుతుందంటే పులివెందుల చుట్టుపక్కల నుంచి జరుగుతుందండి. అంటే వాటర్ ని అంత లెవెల్లోకి తీసుకొచ్చారు. దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు కుప్పం కూడా ఆయన నీళ్లు తీసుకెళ్తున్నారు. ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తానండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఏ విధంగా డెవలప్ చేశారంటే, నా దగ్గర పేపర్ కటింగ్స్ ఉన్నాయి, కనీసం కుప్పం రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేయలేని చరిత్ర చంద్రబాబు నాయుడుది. 35 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడు, ప్లస్ కేంద్రంలో చక్రాలు తిప్పానని చెప్పుకునే మనిషి తన సొంత నియోజకవర్గమైన కుప్పం రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేయించలేని స్థితి. సో అక్కడి నుంచి ఇంత కంపారిజన్ అవసరం లేకుండా పులివెందులలో నూతనంగా నిర్మించినటువంటి బస్ స్టాండ్ ఓవరాల్ కుప్పం, ఈ బస్ స్టాండ్ ఆ కుప్పం రెండింటిని చూపిస్తే సరిపోతుంది. ఆయన ఎంత డెవలప్ చేస్తున్నారు ముఖ్యమంత్రిగా.